మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి చిత్రకూటులో ఉన్న పటక్ శిలకైతే వచ్చామండి. ఇక్కడ రాముల వారు సీతాదేవికి సింగారించినటువంటి ప్రదేశం ఇది. చాలా బాగుంటుంది. ఇక్కడ ఇతిహాసం కూడా మీకు అవన్నీ తెలియజేస్తాను. ఇక్కడ చాలా గోవులు ఉన్నాయండి. గోవులకు విశేషత ఇక్కడ ఒక రకమైనటువంటి మనకు గడ్డి అయితే ఎలా పెడతారు, ఇక్కడ ఒక రకమైన ఆకు ఉంది, అది పెడుతూ ఉంటారు. ఇక్కడ కితనా 10 का है ఓకే. ఈ ప్లేస్లో రకరకాల జీవరాశులు ఉన్నాయండి. ఏంటంటే ఆ నదిలోనేమో చేపలు, ఇక్కడేమో ఆవులు, అలాగే కోతులు, ఎన్ని ఉన్నాయో పక్షులతోటి. ఈ వాతావరణం అంతా కూడా ప్రకృతి సిద్ధంగా చాలా బాగుందండి. అసలు చెప్పడానికి మాటలు లేవనుకోండి, అంత పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. ఈ ఆవులకైతే ఇలాంటి గడ్డి ఇక్కడ పెడుతూ ఉంటారనమాట. సరే అనేసి 10 రూపాయలకు ఒక్కొక్క కట్ట అలా పెట్టేశాను. వస్తూ ఉంటే ఇలా తోకలలో మనకు మునులు ఋషులు ఉంటారనేసి వాటి తోకతో కొట్టినట్లయితే మనకు మునుల ఆశీర్వాదం ఉంటుందని అంటారు. కానీ అవి కొట్టలేదు, నేనే కొట్టించేసుకున్నాను. ఇక ఇలా ముందుకు వస్తే ఇక్కడ శబరి మాతకు కూడా రేగుపళ్ళు ఉంటాయి. అలాగే కోతులకు పంచడానికి శనక్కాయలు, ఆవులకు పంచడానికి ఈ గడ్డి ఉంటుందండి. ఇది ఒక రకమైన గడ్డి. రేగుపళ్ళ వాసన అయితే చాలా గుమాయిస్తుంది. ఇదిగోండి రేగుపళ్ళు. ఇక్కడున్న ఫ్రూట్స్ అన్ని మనం తినడానికో లేకపోతే దేవుడికి పంచడానికో కాదండి. ఇక్కడ ఉన్నటువంటి జీవరాశులన్నింటికి కూడా పంచడానికి పెద్ద మేడి చెట్టు కింద హనుమంతుల వారు కూడా మనకి ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఈ టెంపుల్ కూడా మందాకిని నది ఒడ్డుననే ఉందండి. చూడండి ఎంత బాగుందో. ఈ టెంపుల్ వచ్చేసి రామ్ఘాట్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మధ్యలో జానకి కుండు కూడా ఉంటుంది. ఈ జానకి కుండుకు సంబంధించినటువంటి వీడియో మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఇక్కడ ఆర్గానిక్గా ఉన్నటువంటి తైలాలను అయితే ఈ ప్లేస్లో బాగా అమ్ముతారండి. 100 రూపీస్ 150 రూపీస్ అంటున్నారు. అలాగే అష్టగంధి, ఇక్కడ సీతమ్మవారి సింధూరము అవి కూడా అమ్ముతూ ఉంటారు. కావాల్సిన వాళ్ళు ఇంటికి కూడా కొనుక్కెళ్ళొచ్చు. ఈ తైలాలు కూడా బాగానే పనిచేస్తున్నాయండి. మేము కూడా మా అత్తయ్య గారి కోసం అని కొనుక్కొచ్చాను, బాగానే ఉంది. ఇక ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. వనవాస కాలంలో సీతారాములు ఏకాంతంగా గడిపినటువంటి ప్రదేశం. ఈ ప్లేస్ అంటే వారికి ఎంతో ఇష్టమంట. ముఖ్యంగా సీతమ్మ వారికి చాలా ఇష్టమైనటువంటి ప్లేస్. ఎందుకంటే శ్రీరాముడు అడవి నుండి రకరకాల పువ్వులను తీసుకొచ్చి వాటిని నగలుగా తయారు చేసి చెవులకి పూలతో చెవుల పోగులుగా, అలాగే మెడకి పూల హారాలను, చేతులకి పూల గాజులను, నడుముకు పూల వడ్డానము, అలాగే కాళ్ళకి పూల పట్టీలను తయారు చేసి స్వయంగా శ్రీరాముడే సీతమ్మ వారిని అలంకరించి మురిసిపోయారంట. అందుకోసమనే సీతమ్మ వారికి ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టమైనటువంటి ప్లేస్ అన్నమాట. అంతేకాదు సీతమ్మ వారు లంక అశోకవనంలో ఉన్నప్పుడు ఆంజనేయుడు సీతమ్మ వారిని కలిసినప్పుడు సీతమ్మ క్షేమంగా ఉందనే విషయాన్ని శ్రీరామునికి తెలియజేయడానికి తిరిగి వెళ్లే ముందర తాను సీతమ్మను చూసి వచ్చానని చెప్పడానికి ఏదైనా ఒక విషయాన్ని తెలియజేపమనేసి అడుగుతాడు సీతమ్మని. అందుకు సీతాదేవి పూర్వం చిత్రకూటులో జరిగినటువంటి కాకాసుర వృత్తాంతాన్ని రాముడికి చెప్పమని తెలియజెప్పింది. చిత్రకూటులో ఉన్నప్పుడు మందాకిని నది ఒడ్డున రాముని ఒళ్ళో నేను కూర్చొని ఉన్నప్పుడు ఇంద్రుడి కుమారుడు జయంతుడు కాకి రూపంలో నన్ను పొడవడానికి వస్తాడు. నేను దాన్ని మట్టి పెళ్లతో కొట్టాను, అయినా పోలేదు. ఇదంతా చూస్తున్నటువంటి రాముడు పరిహాసం అనుకొని నవ్వుతూ ఉన్నాడు. కానీ రెండవసారి రక్తం కారేలాగా పొడిచింది. ఇది చూసినటువంటి శ్రీరాముల వారు కోపంతో ఒక గడ్డిపోచను బ్రహ్మాస్త్రంలాగా ప్రయోగిస్తాడు. ఇది చూసి కాకి భయపడి 3 లోకాలకు తిరిగి పరిగెత్తుతూ ఉంటుంది. నన్ను రక్షించమని అందరినీ వేడుకుంటుంది. కానీ చేసేదేమీ లేక తిరిగి మళ్ళీ రాముణ్ణి శరణు కోరగా రాముడు దయతలచి అతన్ని ప్రాణాలు తీయకుండా అతని కుడి కన్నును తీసేస్తాడు. అందుకే కాకులకు కుడి కన్ను పనిచేయదు అనేసి అని అంటారు. చావు తప్పి కన్ను లొట్టబోయింది అనేసి అంటూ ఉంటారు కదండి, నానుడి ఉంది కదా, అది ఇక్కడి నుంచే పుట్టుకొచ్చిందండి. అప్పుడు ఆ కాకి సీతారాములకు నమస్కరించి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన కథ అంతా కూడా కాకాసుర వృత్తాంతం. ఇదంతా చిత్రకూటు మందాకిని నది ఒడ్డున ఉన్న ఈ శిలపైన జరిగింది. దీన్నే స్ఫటిక శిల అని అంటారు. ఈ కథకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఈ స్ఫటిక శిలపైనే ఉందండి. ఈ స్ఫటిక శిల ఎండాకాలంలో కూడా వేడెక్కదండి, ఏ కాలంలో అయినా చల్లగానే ఉంటుంది. ఇక్కడ అన్ని ఆధారాలు ఉన్నాయండి.
వాటిని నేను వీడియోలో నోట్ చేసి పెడుతున్నాను, చూడండి. అలాగే ఇక్కడ ఈ టెంపుల్ పైన 5 రకాల జెండాలతో కలిపినటువంటి జెండానైతే ప్రతిష్ఠించారండి. ప్రతి సంవత్సరం జూన్ 10 తారీఖు నుంచి జూన్ 17వ తారీఖు వరకు ఇక్కడ మహావిష్ణువు యాగాన్ని అయితే చేపడతారంట అండి. అందుకోసమని ఇక్కడ 101 రూపాయితోటి మనం గోత్రనామాలు రాస్తే ఆ రోజు మన పేరుతోని వాళ్ళు చేయిస్తారంట. మేమందరం కూడా రాయించాము 101 రూపాయి. డబ్బులు ఇవ్వమని ఫోర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయరండి. మీకు ఇష్టం ఉంటేనే రాయమని చెప్తారు, అది మన ఆప్షనల్. మధ్యప్రదేశ్ చిత్రకూటకు వచ్చినప్పుడు మనం విజిట్ చేయాల్సినటువంటి ప్లేసెస్లో ఇదొక ఫేమస్ టెంపుల్ అన్నమాట. ఇక్కడికి ఖచ్చితంగా అందరూ వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళకు మాత్రం ఇలా గ్రూపులాగా కూర్చోబెట్టి గురువులు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఎటువంటి టికెట్స్ కానీ ఏవి ఉండవండి. చిత్రకూటలో ఉన్నటువంటి స్ఫటికశిల టెంపుల్లో ఉన్నటువంటి ఈ కాకాసురుని యొక్క వృత్తాంతం ఇక్కడ ఉంది, చూడొచ్చు. ఇక్కడ టూరిస్ట్ వాళ్ళు వచ్చారండి, చాలా మంది క్యాప్లు పెట్టుకున్నారు చూడండి వాళ్ళ ట్రూప్ గా. ఇక్కడేమో ఆరెంజ్ కలర్, అక్కడేమో రెడ్ కలర్ పెట్టుకుని వస్తున్నారు చూడండి. ఎంత బాగుందో ప్లేస్ అంతా, చాలా బాగుందండి ప్లేస్ అంతా, పీస్ఫుల్ గా ఉంది. ఇక్కడ మనం సీతారాములు కూర్చున్నటువంటి ప్లేస్, అలాగే కాకాసురుని వృత్తాంతం తెలుసుకున్నాం కదండి. దాని ఆపోజిట్ లోనే లక్ష్మణ శిల ఉంటుంది చూడండి. ఇక్కడ లక్ష్మణుల వారి పాదాలు కూర్చున్నటువంటి ప్లేస్ మనకి ఇక్కడ దర్శనం ఇస్తుంది. ఎప్పుడు సీతారాముల దగ్గరే ఉంటారు కదా శ్రీరాముల వారు. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి అక్కడ టెంపుల్లోని దేవతామూర్తులను దర్శించుకుందాము. శ్రీరామ మందిరాన్ని దర్శించుకుందాం పదండి. టెంపుల్లో చూడండి, ఇక్కడ ప్రత్యేకంగా రేగిపళ్ళను నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తీసుకుంటారండి. జై శ్రీరామ్, జై సీతారాం. శ్రీరామ్ జానకి మందిర్ దర్శనం చేసుకున్నారు కదండి. ఇక్కడ దుర్గా మందిర్ ఉంది చూడండి. దుర్గా మాతాకి జై. టెంపుల్ ఆపోజిట్ లో రాధాకృష్ణుల వారి ఉంటుంది, ఆపోజిట్ రావాలండి. ఇక్కడ హోమాలు నిర్వహిస్తారంట. ఇక్కడ తీర్థ ప్రసాదాలను ఇస్తారండి. ఇస్కాన్ టెంపుల్ కు సంబంధించినటువంటి గురువులు ఉంటారు ఇక్కడ పూజారులుగా. ఈ ప్రత్యేకంగా ఇలా స్టెప్స్ నుంచి వచ్చేస్తే ఇలా కిందికి వెళ్లాల్సి ఉంటుంది. లోపల రాధాకృష్ణుల వారు ఉంటారు. ఇందాక మనం అక్కడ చూపించినటువంటి పంచరంగుల జెండా ఇదేనండి. ఇందాక అనుకున్నాం కదా 5 రకాల జెండాను ఎగరవేస్తారు. విష్ణు యాగం చేస్తారు ఇక్కడ విశేషంగా. రాధాకృష్ణులను దర్శించుకోండి. ముందుగా హనుమంతుల వారు, తర్వాత రాధాకృష్ణ మందిరం. ఇదండి చిత్రకూటలో ఉన్నటువంటి స్ఫటికశిల ప్రదేశం గురించి, ఆలయ విశేషతలను గురించి అయితే నాకు తెలిసింది, నేను తెలుసుకున్నది అయితే మీకు వీడియోలో తెలియజేశాను. ఇక నెక్స్ట్ మళ్ళీ మనము ఇంకొక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్దాం పదండి. చిత్రకూటలో ఉన్నటువంటి మరో విశేషమైనది రామ్ దర్శన్ మ్యూజియం అండి. ఇది ఇందులో ఫోటోలు కానీ లగేజ్ మన హ్యాండ్ బ్యాగ్స్ కానీ అలో లేదంటున్నారు. ఇక్కడ డిపాజిట్ చేసేటువంటి స్పాట్ లోపల మాత్రం అన్ని విశేషంగా ఉంటాయన్నమాట. 20 రూపీస్ టికెట్ అంటండి. ఇక్కడ చూడండి సూర్య భగవానుడిది పెద్ద ఓపెన్. అలాగే మీకు జూమ్ ఇన్ చేస్తే చూడొచ్చు ఇక్కడ నుంచి పెద్ద హనుమాన్ల వారు చూడండి. జై హనుమాన్. ఇలాంటివి చాలా ఉంటాయట లోపల. శ్రీరామ్ చూడండి, సీతారాములని తన గుండెలో చీల్చి తన భక్తిని నిరూపించుకున్నటువంటి హనుమాన్ల వారు. ఇలాంటివి చాలా ఉంటాయి లోపల, కానీ కెమెరా అనేది అలో లేదు, అందుకోసమని డిపాజిట్ చేస్తున్నాను. కానీ విశేషతలను మాత్రం మీకు వచ్చిన తర్వాత తెలియజేస్తాను. మ్యూజియం లోపల చాలా అత్యద్భుతమైనటువంటి రామాయణాన్ని అయితే కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. అంటే చాలా మంది ఇక్కడ మాకు వచ్చిన వాళ్ళు కూడా మేము రాము లోపలికి ఆ రామాయణమే ఉందంటారన్నారు. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ తో ఇక్కడ పెట్టడం జరుగుతుంది కదా ఒక్కొక్క చోట కూడా. అది ఏ క్షణంలో మనం అది చూస్తామో మన మైండ్లో అలా నిలిచిపోతాయి అన్నమాట. అలాంటి కళాఖండాలు అయితే పెయింటింగ్స్ ద్వారా, అలాగే వైట్
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసినటువంటి విగ్రహాలతోటి చాలా బాగుందండి. వాల్స్ మీదనే వేశారు. వాటి హిస్టరీ కూడా హిందీ అండ్ ఇంగ్లీష్ లో కూడా పెట్టడం జరిగింది. చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. ప్రతిదీ కూడా క్లిస్టర్ క్లియర్ గా ఉంది. అంతేకాకుండా చుట్టూ ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. లోపల అంటే నక్షత్రాలకు 27 నక్షత్రాలకు గాను అక్కడ నక్షత్రాలకు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పేరుతోటి వృక్షాలను నిర్మించడం జరిగింది. పెంచడం జరుగుతుంది. అదే విధంగా నవగ్రహాలకు సంబంధించినటువంటి 9 వృక్షాలను కూడా ఇక్కడ పెట్టడం జరిగిందండి. చాలా బాగున్నాయండి. లోపల చివర్లో రాముని పట్టాభిషేకం చూస్తుంటే అసలు అక్కడ రామరాజ్యంలో ఉన్నట్టుగానే ఉంది. ఆ ఫీల్ అయితే పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయండి. అసలు చూడాల్సిందే. చిత్రకూట వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఫోన్ మాత్రం లోపలికి అలో లేదండి. అందుకోసమని మీకు చూపించలేకపోతున్నాను. చాలా బాగుందండి. చిన్న వాళ్ళకైతే 10 రూపాయలు, పెద్ద వాళ్ళకైతే 20 రూపీస్. కెమెరా బ్యాగ్స్ కానీ కెమెరాలు ఫోన్లు కానీ లోపలికి అలో లేదండి. ఇక నెక్స్ట్ టెంపుల్కి వెళ్దామండి. మళ్ళీ ఇప్పుడు జై శ్రీరామ్ చూసి తెలుసుకున్నారు కదండి. చిత్రకూట్లో ఉన్నటువంటి స్ఫటికశిల ప్లేస్ గురించి, అలాగే రామ్ దర్శన్ మ్యూజియం గురించి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ హైదరాబాదీస్ ఆల్ మిక్చర్. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. జై సీతారాం, జై శ్రీరామ్, జై హనుమాన్. స్వస్తి.